హాయ్ అండి అందరికీ. మటన్ కర్రీని మంచి రుచిగా చపాతీలోకైనా రైస్లో అయినా చాలా చాలా బాగుంటుంది. నేను చెప్పిన విధంగా చేయండి, టేస్ట్ అదిరిపోతుంది. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా 1 కేజీ మటన్ని శుభ్రంగా కడిగి ఇలా రెడీగా పక్కకు ఉంచుకోవాలి. ఇలా ఒక చిన్న రోట్లోకి ఒక గడ్డ ఒలుచుకున్న వెల్లుల్లి, అలాగే ఒక చిన్న అల్లం ముక్కని వేసుకొని, అలాగే ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్రని కూడా వేసుకొని కచ్చా పచ్చాగా దంచుకొని రెడీగా పక్కకు ఉంచుకోవాలి. స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై కడాయిని పెట్టుకొని ఇందులోకి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి లవంగాలు, ఇలాచి, మిరియాలు, 1 బిర్యానీ ఆకు, కొద్దిగా దాల్చిన చెక్క, ఈ మసాలాలని ఈ కడాయిలోకి వేసుకోవాలి. చూడండి, ఈ మసాలాలు ఇలా ఫ్రై అయ్యాక ఒక 1/2 టీ స్పూన్ పసుపుని వేసుకొని మనం ముందుగా కడిగి ఉంచుకున్న మటన్ ముక్కలని ఈ కడాయిలోకి వేసుకోవాలి. స్పూన్తో ఇదంతా ఇలా బాగా కలుపుకోవాలి. ఈ మటన్ ముక్కలని ఆయిల్లో ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఒక 5 నిమిషాలు ఆయిల్లో ఫ్రై అయ్యాక ఇందులోకి 2 పెద్ద సైజు ఉల్లిగడ్డలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి, సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే మనం ముందుగా దంచి ఉంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని స్పూన్తో ఇదంతా ఇలా బాగా కలుపుకోవాలి. మళ్ళీ ఒక 5 నిమిషాలు ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2.5 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఇదంతా స్పూన్తో ఇలా బాగా కలుపుకోవాలి. కడాయికి మూతను పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూతను తీసేసుకొని 2 టమాటోలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇదే కడాయిలోకి వేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక 1/2 గ్లాస్ వాటర్ని కూడా వేసుకొని స్పూన్తో ఇదంతా ఇలా బాగా కలుపుకోవాలి. ఇదే టైంలో ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని కడాయికి మూతను పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ మటన్ ముక్కలు ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. మటన్ని ఇలా ఉడికించుకున్నాక మటన్ ముక్క ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని చివరిగా ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే ఒక 1/2 టీ స్పూన్ నెయ్యిని వేసుకొని స్పూన్తో ఇదంతా ఇలా బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో కడాయికి మూతను పెట్టుకొని 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి, వేడి వేడి మటన్ కర్రీ రెడీ అయిపోయింది. చూడ్డానికి చాలా బాగా కనిపిస్తుంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, మరి బాయ్ ఫ్రెండ్స్.